హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆహ్, నాకు సాటర్‌డే రోజు సాక్రిఫైసెస్ అనేది నచ్చిందండి. అండ్ తనుజ అయితే బాగా నచ్చింది. తను వినవలసిన ఆడియో సిస్టర్ మ్యారేజ్ ముందుంది. చాలా ప్రీషియస్ అది. అయినా సరే పక్క వాళ్ళని నామినేషన్‌లో పెట్టి నేనది వినాలి అని సెల్ఫిష్‌గా అయితే ఎక్కడ ఆలోచించలేదు. తను చాలా జెన్యూన్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. సో, టాప్‌లో ఉంది అందుకే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇమాన్యుయల్ కొంచెం సెల్ఫిష్‌గానే ఆలోచించాడు. తన ఆడియో వినాలి అని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి గౌరవ్ పవర్ అయితే తీసేసుకున్నాడు. అక్కడ కొంచెం సెల్ఫిష్‌గానే అనిపించింది. తనది కూడా అంటే గేమ్ నిన్న ఆ రోజు నాగార్జున గారు మాట్లాడినట్టు లైక్ నామినేషన్స్‌లోకి రాకపోవడం వల్ల గూడా గేమ్ అనేది తగ్గిపోతది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ నామినేషన్స్ వచ్చే వాళ్ళకే ఓట్స్ ఎక్కువ పడతాయి. అదే కళ్యాణ్ కూడా చెప్పాడు తనుజకి నీకెళ్తానని. తను అస్సలు నో అంటే నో అని చెప్పేసింది. రిఫ్యూజ్ చేసింది. అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రీతు ఆబ్వియస్లీ సంజన గారు కృతజ్ఞత అంటే రిటర్న్ బ్యాక్ ఇచ్చుకునేది వచ్చింది కాబట్టి ఇచ్చేసిన అని చాలా ఉన్నారు. తను కూడా పవన్ కూడా సాక్రిఫైస్ చేసి తనకిచ్చేసాడు. ఓకే. నో ప్రాబ్లమ్. అండ్ నాగార్జున గారు దివ్యను ఒక మాట చెప్పాడు చూడండి. అది నాకు బాగా నచ్చింది. మనం గెలవడం కోసం ఆడాలి. కానీ పక్కన వాళ్ళు ఓడిపోవడం కోసం ఆడకూడదు. ఎందుకు అంటే అక్కడ మనం గెలవలేము. ఇప్పుడేమో తను గెలవచ్చు. కానీ ఎప్పుడు అదైతే జరగదు. అదైతే రాంగే. తన గేమ్ ఫ్లాప్ అని ఆడియన్స్ కూడా డిసైడ్ చేశారు. సో, దాని మీద మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ టాప్ 6 చెప్పారు కదా! నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు జరిగిన గేమ్ ప్రకారం వాళ్ళే టాప్ 6 ఉంటారు. సో, మీకేమనిపించింది అని నాకు కామెంట్ చేయండి. అండ్ నాది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. అంతవరకు సెలవు. ఉంటా. ఏ